ఆర్యవైశ్యుల కోసం అంటే ఎప్పుడైతే కైలాసం నుంచి ఆర్యవైశ్యులు భూలోకానికి పంపించారో మరి భూలోకంలో వాళ్ళంతా ఉండడానికి చెప్పారుగా 18 పట్టణాలు నిర్మించారు అని. మళ్ళీ వీళ్ళంతా ఉండడానికి స్థలం కావాలి కదా, ఎందుకంటే మనుషులు ఎంతమంది పెరుగుతున్నా ఆకాశం సరిపోతుంది, గాలి సరిపోతుంది, నీరు సరిపోతూ ఉంటుంది. జనం పెరిగినా మరి భూమి సరిపోతుందా? ఒక్కొక్కరు 10 ఫ్లాట్లు కొంటుంటే 10 ఇల్లు కొనుక్కుంటుంటే మరి భూమి సరిపోతుంటుందా? కదా, భూమి తక్కువ అవుతుంది. అందువల్ల ఈ త్రిమూర్తిలో మయబ్రహ్మకు అప్పచెప్పారు. ఓ మయబ్రహ్మ, ఆర్యవైశ్యులు భూలోకానికి వెళ్తున్నారయ్యా, ఇక ఆర్యవైశ్యుల కోసం నీవు 18 నగరాలను నిర్మింపజేయన్నారు. ఈ మయబ్రహ్మ ఎలాంటి వారో తెలుసమ్మా? ఈయన దేవాది దేవతలకు కూడా నిర్మించినటువంటి వాడు. దేవాలయాలకు కూడా గృహాలు, గ్రామాలు అన్ని కూడా నగరాలు, రాజ్యాలు ఇవన్నీ నిర్మించినటువంటి వారు ఎవరు అంటే మయబ్రహ్మ. ఇంద్రుని కోసం ఇంద్రలోకం, యమధర్మరాజు కోసం యమలోకం, అదేవిధంగా పాండవుల కోసం మయసభను, అదేవిధంగా కౌరవుల కోసం ఇంద్రసభను, శ్రీకృష్ణుని కోసం ద్వారకను, అయ్యప్ప స్వామి కోసం శబరిమల అయ్యప్ప 18 మెట్లను, అమ్మవారి ఆదిశక్తి భుజాలలో అంటే 18 భుజాల్లో 18 ఆయుధాలను సృష్టించిన వారెవరు అంటే మయబ్రహ్మ. ఆంజనేయ స్వామికి బంగారు మొలతాడును గదను ప్రసాదించిన వారెవరు అంటే మయబ్రహ్మ. ఈ విధంగా అంతేకాదు, మనం ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచింది మొదలు ఆ సూర్యనారాయణకి చూసి దండం పెట్టుకుంటున్నాం కదా, నమస్కరించుతున్నాం సూర్యనారాయణ్ణి అంటే ఆ సూర్యనారాయణ్ణి గుండ్రంగా ప్రతిబింబించేలాగా సాగబట్టిన వారు ఎవరు అంటే మయబ్రహ్మ. ఈ విధంగా మయబ్రహ్మ రాజ్యాలకు అంటే ఇంత అంతేకాదమ్మా, ఈ కుబేరుని కోసం లంకా నగరాన్ని కూడా ఆయన నిర్మింపజేశారు. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం మయబ్రహ్మ నిర్మించారు అంటే అది చాలా గొప్పగా ఉంటుంది మయబ్రహ్మ నిర్మాణం. అటువంటి మయబ్రహ్మతో మన ఆదివేశుల కోసం 18 నగరాలలో నిర్మించమన్నాడు. అది కూడా ఎంతసేపు? సూర్య కిరణాలు సూర్యుని నుంచి భూలోకానికి భూమి మీదకు ప్రసరించినంత సమయంలో నిర్మించాలి అన్నారు. అంటే సూర్య కిరణాలు భూమికి ఎంతసేపు ప్రసరిస్తాయి? సూర్యుని నుంచి కేవలం 8 నిమిషాలలో ప్రసరిస్తాయి. మరి 8 నిమిషాలలో 18 నగరాలను ఆయన సృష్టించారు. ఆ విధంగా దీనికి పరోపకారంగా సూర్యుని యొక్క సహకారం తీసుకోమన్నారు త్రిమూర్తులు. అందువల్ల ఈ మయబ్రహ్మ వచ్చి 18 పట్టణాలు నిర్మించాలని భూలోకానికి వచ్చి భూలోకంలో మొత్తం భూభాగం అంతా తిరిగేశారు. ఎంత భూభాగం తిరిగేసినప్పటికీ ఆయనకి 18 నగరాలు ఎక్కడ నిర్మింపజేయాలో ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడ మనకి 7 ద్వీపాలు అని ఉన్నాయి. ఏమా 7 ద్వీపాలు? జంబూ ద్వీపం, కుశ, క్రౌంచ, శాఖ, శ్యామల, పక్ష, పుష్కర అనేటువంటి ద్వీపాలు మనకున్నాయి. ఈ ద్వీపాలలో అతను జంబూ ద్వీపంలోకి వచ్చారు, భారతదేశంలో ఉన్నారు. ఆ మయబ్రహ్మ గారు వచ్చి ఆ జంబూ ద్వీపంలో నిర్మింపాలనుకున్నారు ఆ మయబ్రహ్మ 18 నగరాలను. అప్పుడు సూర్యుని యొక్క సహకారంతో మయబ్రహ్మ 18 పట్టణాలను నిర్మించాలి అని చూస్తూ ఉన్నారు ఆ మయబ్రహ్మ. మరి ఏ విధంగా ఆయన మామూలుగా నిర్మించితేనే అంత గొప్పగా ఉంటాయి మయబ్రహ్మ. మరి ఈ 18 పట్టణాలను నిర్మించడానికి ఎక్కడ నిర్మించాలి అని చివరికి సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ సముద్రుని అడిగారు, ఓ సముద్రుడా, ఆదివైశ్యుల కోసం నేను 18 నగరాలను నిర్మించాలయ్యా, నువ్వు నాకు కాస్త భూభాగాన్ని భూమినివ్వు అన్నాడు. అప్పుడు గలగలలతో అలలతో పెద్దగా ఆ ప్రవాహం ఉన్నటువంటి ఆ సముద్రుడు, అలలు కొడుతున్నటువంటి ఆ సముద్రుడు ఒక్కసారిగా తన సముద్ర జలాన్నంతా కూడా వెనక్కు తీసుకొని, సముద్ర జలాన్ని వెనక్కు తీసుకొని అక్కడ భూభాగం ఏర్పడిన భూభాగాన్ని అంతా మయునికి నిర్మింపజేసుకో అన్నారు. ఎవరికి? మయబ్రహ్మ. అప్పుడు ఆ మయబ్రహ్మ ఇక నిర్మించాలి అక్కడ అని అనుకుంటున్నాడు. ఈయన మామూలుగా నిర్మిస్తేనే అలా ఉంటారు. ఈ మయబ్రహ్మ మనువడు అంటే బ్రహ్మ మనువడే ఈ మయబ్రహ్మ. బ్రహ్మ యొక్క మనువడు మయబ్రహ్మ. ఈయనకి 5 తలలు ఉంటాయి మయబ్రహ్మకి. మయబ్రహ్మ, మనుబ్రహ్మ, కష్టజ్ఞ బ్రహ్మ, విశ్వజ్ఞ బ్రహ్మ, శిల్పజ్ఞ బ్రహ్మ. ఈ మయబ్రహ్మ అని అంటేనేమో మనకి తాపి పనులు చేస్తారు చూడండి. అంటే ఇసుక, సిమెంటు ఈ తాపి పనితో చేస్తారు కదా నిర్మాణం. ఆయన
చేస్తారు కదా పని. అంటే ఈ చెక్క వాకిళ్ళు, కిటికీలు ఇలాంటి వాటికన్నింటినీ కూడా చేసేటువంటి వారిని స్పష్టజ్ఞ బ్రహ్మ అని అంటారు. అలాగే విశ్వజ్ఞ బ్రహ్మ. ఈ విశ్వజ్ఞ బ్రహ్మ ఎవరు అంటే బంగారుతో ఇప్పటికీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. బంగారు పనులు చేస్తారు కదా, బంగారుతో నగలన్నీ చేసేవారు, వెండితో చేసేటువంటి వారు, ఇలాగ లోహములతో బంగారు, వెండి, రాగి, ఇత్తడి ఇలాంటి లోహములతో తయారు చేసే వాళ్ళను విశ్వజ్ఞ బ్రహ్మ అని అంటారు. అలాగే ఇంకోటి శిల్పజ్ఞ బ్రహ్మ. మరి శిల్పజ్ఞ బ్రహ్మ ఏంటి అంటే శిలలు మనం చూస్తుంటాం. ప్రతి ఒక్క దేవాలయంలోనూ దేవుడు ఏ విధంగా మనకు కనిపిస్తాడమ్మా అంటే శిలారూపకంగానే కనిపిస్తాడు. మీరు ఎన్ని మోక్షపురులు మనకు అయోధ్య, మధుర, కాశీ, కంచి ఇలాగ ఎన్ని మోక్షపురులు చూసినా, ఎన్ని పుణ్యక్షేత్రాల్లో చూసినా, ఎన్ని తీర్థయాత్రల్లో ఎక్కడ చూసినా మనకు దేవుడు ఏ విధంగా కనిపిస్తారమ్మా అంటే చాలా 99% మనకి శిలారూపకంగానే కనిపిస్తారు. ఈ శిల్పజ్ఞ బ్రహ్మ అంటే ఆ శిల్పాలను తయారు చేయడంలో, గడపలు తయారు చేయడంలో, పెద్ద పెద్ద స్తంభాలు, రాతి స్తంభాలు తయారు చేస్తూ ఉంటారు కదా, ఇలా తయారు చేసేటువంటి వాళ్ళందరినీ కూడా శిల్పజ్ఞ బ్రహ్మ అంటారు. ఆ విధంగా ఈ మయ బ్రహ్మ 5 ముఖాలతో ఆయన ఒక్కసారి ఇట్లా చూసేసరికి ఆ చెక్క పనులు, ఆ రాతి పనులు, ఆ శిల పనులు, ఆ బంగారు పనులు ఇవన్నీ కూడా ఏ పనులన్నీ ఆయన ఇలా చూస్తే చాలు 5 ముఖాలతో ఆ పనులన్నీ కూడా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఆ విధంగా ఆయన కేవలం సూర్యుని నుంచి సూర్యకిరణాలు భూమికి పడినంత 8 నిమిషాలలో ఆయన ఆర్యవైశ్యుల కోసం 18 పట్టణాలను నిర్మించారు మయబ్రహ్మ. దేవతలందరికీ కూడా ఆయనే నిర్మించారు. అందుకనే ఒక మాటలో చెప్పాలంటే దేవతలకు కూడా ఆర్కిటెక్చర్ ఎవరమ్మా అంటే మయబ్రహ్మ. ఆ విధంగా మయబ్రహ్మ ఇంతమందికి ఇన్ని వరాలు కూడా ఈ నగరులకందరికీ కూడా ఏర్పాటు చేసిన వారు. కనుకనే ఈ రోజు కూడా ఆ త్రిమూర్తుల వరం వలన, త్రిమూర్తులు బోధించినందున మనం అందరం కూడా ఆర్యవైశ్యులము ఆయనకి కృతజ్ఞతగా. అందుకనే చూడండి, ఇప్పటికీ మన ఇళ్లలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, వివాహాలు ఏమైనా కార్యాలు జరుగుతున్నాయంటే ఆ వారి చేతి నుంచి, ఆ విశ్వజ్ఞ బ్రహ్మల చేతి నుంచి తయారు చేసిన వెండి, బంగారు నగలను మనం ఈ రోజుకి వాళ్ళ చేతి నుంచే తీసుకుంటున్నాం. కనుక వారు మనకు